అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కంపల్సరిగా ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ రావాలి అంటే గనక కంపల్సరిగా మీ యొక్క రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క రైతు తమ్ము వేయాలి, ఈకేవైసీ చేయించుకోవాలి అని చెప్పి కంపల్సరీ అని చెప్పారు. సో ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రంలో ఈకేవైసీ చేయించుకోవడానికి ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఈకేవైసీ చేయించుకోకపోయినా కంపల్సరిగా ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. సో ప్రతి ఒక్క రైతు ఇంకా కంగారు పడకండి. సో ఈకేవైసీ అయితే గనక మీరు చేపించుకోకపోయినా మీకు కంపల్సరిగా అమౌంట్ అయితే వస్తుంది. సో అదర్ స్టేట్లో ఉన్నటువంటి రైతులు కూడా కంగారు పడకండి. సో మీరు ఇంక ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్క రైతుకి కంపల్సరిగా అమౌంట్ అనేది వస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 5,000 రూపాయలు అండ్ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2,000 రూపాయలు అయితే గనక ఈ జూన్ నెల 20ని కానీ 21ని కానీ కంపల్సరిగా జమ చేయనుంది. ఈ అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరిగా ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్క యూస్ఫుల్ రైతుకి రీచ్ అవ్వాలి అనుకుంటే ఒక లైక్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి.